పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇంటి నుంచి వచ్చిన కంటైనర్లో నోట్ల కట్టలు వచ్చాయని ఆరోపించారు. జగన్ బస్సు యాత్ర కోసం వంట సామాగ్రి తరలిస్తున్నట్లు వైసీపీ కలరింగిస్తోందని విమర్శించారు. సీఎం ఇంటి నుంచి బయటకు వచ్చిన కంటైనర్ విజయవాడ ఆర్టీసీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి వెళ్లిందని అన్నారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ అధికారులు సమాధానం చెప్పాలని, వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పట్టాభి డిమాండ్ చేశారు. నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినటువంటి కంటైనర్లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్గా నింపి దానిని బయటకు పంపించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో AP 16Z0363 వాహనం విజయవాడ బస్టాండ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయాలను ఉండేటటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆ బ్లాక్ ముందు ఆగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది AP 16Z0363 వాహనం. ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది. ఆ బండిలోంచి ఫుల్గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు. కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలోంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్తా ఉన్నా. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్, అంటే క్యాష్ క్లర్క్ DC అంటారు, డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకెళ్ళి అక్కడ లెక్క పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇవాళ మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే మీరు విజయవాడ బస్టాండ్కి వెళ్ళండి, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని CCTV ఫుటేజ్ చూపించమని చెప్పండి. AP 16Z0363 ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్కు వచ్చిందా లేదా CCTV ఫుటేజ్ బయట పెట్టాలి. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ట్రక్కులోంచి అట్టపెట్టెలు దిగాయా లేదా? నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి. ఇప్పుడు ఈ నిమిషాన డిపో క్లర్క్ ఎర్నింగ్స్, ఈయన్ని క్యాష్ క్లర్క్ అని కూడా అంటారు, క్యాష్ క్లర్క్ DC, డిపో క్లర్క్ ఎర్నింగ్ ఛాంబర్లో కౌంటింగ్ మిషన్లు పెట్టి మరి ఆ నోట్ల కట్టలని లెక్క పెడుతూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు అట్టపెట్టెలు అక్కడికి దిగాయి. అక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి ఈ కరెన్సీ కట్టలని తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్య వరకు ప్రఖ్యాతిగాంచినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి ఈ ఏపీఎస్ఆర్టీసీకి వైస్ చైర్మన్ కాబట్టి బాగా నేర్పించుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఇచ్చుంటాడు. అన్నా, ఆర్టీసీ బండ్లలో భలే స్మగ్లింగ్ చేయొచ్చు అన్నా, నోట్ల కట్టాలని భలే తరలించొచ్చు అన్నా అని చెప్పి ఈ ఎర్రచందనం స్మగ్లర్ మొన్నటి వరకు ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఇప్పుడేమో చిత్తూరు అసెంబ్లీ క్యాండిడేట్. ఐడియా ఇచ్చుంటాడు తాడేపల్లి కొంపకెళ్ళి చాలా సునాయాసంగా రాష్ట్ర వ్యాప్తంగా నోట్ల కట్టలన్నీ పంపించేయచ్చన్నా కళ్ళు కప్పి.